మోషే తీసుకొచ్చాడు. మోషే తర్వాత వారు ఎవరి నాయకత్వాన వాగ్దాన భూమిలో అడుగుపెట్టారు? యెహోషువ నాయకత్వాన. అయితే ఈ యెహోషువ మరి చాలా సంవత్సరాలు ప్రజలతో మరి పరిపాలన చేసి ఉంటున్నారు. అంటే ఆ 12 గోత్రాల వారికి పంచాయతీ చేస్తూ ఎవరికి ఏం కొదువు ఉంది, ఎవరికి ఏది అవసరత ఉంది అని మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఒకానొక సమయం వచ్చింది. మరి యెహోషువ 110 సంవత్సరాల వయసులో ఆయన మృతి పొంది ఉంటున్నాడు. ఎన్ని సంవత్సరాల వయసులో అండి? 110 సంవత్సరాల వయసులో. ఆయన ఆ సమయంలో మనం చూసుకున్నట్లయితే మరి న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. నూను కుమారుడును యెహోవాకు దాసుడునైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడే మృతి పొందినప్పుడు అతన్ని స్వాస్థ్యపు సరిహద్దులోనున్న తిమ్నత్సెరహు జనులు అతన్ని పాతిపెట్టిరి. ఒక ప్రాంతములో వారి పూర్వీకులు ఉన్నటువంటి వారి సరిహద్దులలో నూను కుమారుడైన యెహోషువ 110 సంవత్సరాల వయసులో మరి అక్కడ పాతి పెట్టారంటండి. అయితే వారందరూ కూడా యెహోషువ బ్రతికి ఉన్నప్పుడు ఆయన తీసుకున్న తీర్మానం ఏంటంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని ఒక తీర్మానము మరి యెహోషువ తీసుకుని ఉంటున్నాడు. ఏం తీర్మానం అంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. క్షమించండి, మరి ఆ రీతిగా తీర్మానం తీసుకున్నారు. అయితే ఈ యెహోషువ తరము వారందరూ ఒకానొక సమయం వచ్చేసరికి చనిపోయారంట. అంటే ఇప్పుడు నా వయసు కలిగిన వారు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయాననుకోండి, నాతో పాటు నా ఫ్రెండ్స్ నా ఏజ్ కలిగిన వారు అటు ఇటు వారు ఇంచుమించుగా నాకంటే ముందో వెనుక అందరూ మరణిస్తారు. అలాగే యెహోషువతో పాటు ఉన్న ఒక తరం ఉందంట. ఆ తరమందరూ కూడా పితరుల యొద్దకు 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఏం జరిగిందండి? ఈ యెహోషువతో పాటు ఉన్న వారందరూ, యెహోషువ మరణించాడు, యెహోషువతో పాటు ఉన్న వారందరూ మరణించారు. ఇప్పుడు ఇంకొక జనరేషన్ లేచిందంట. జనరేషను వారు ఏంటంటే, వాళ్లకు యెహోవా దేవుడు తెలియదంట, వారికి దేవుడు చేసిన కార్యములు తెలియదంట. దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటించాడో, ఎరికో కోటగోడలు కూల్చాడో, దేవుడు చేసిన అద్భుత కార్యములు వారికి ఎవ్వరికీ తెలియదంట. ఎందుకంటే ఆ తరము వారందరూ కూడా హతమైపోయి ఉంటున్నారు. అయితే 11వ వచనం, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరులు అయిన దేవుడైన యెహోవాను విసర్జించి, దేవుణ్ణి విసర్జించారంట ప్రజలందరూ. బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. యెహోవాకు కోపం పుట్టించిరి. ఇక్కడ చూసినట్లయితే అండి, ఒక తరము గతించిపోయింది, ఇంకొక తరానికి దేవుడు తెలియదు. ఎందుకంటే యెహోషువ నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అన్న మాట ఒకవేళ క్రియల రూపంలో నెరవేర్చబడినట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా మేము కూడా యెహోవాను సేవిస్తామంటే, ఇప్పుడు నేను చేసిన భక్తి నా పిల్లలు చేసిన భక్తి ఆ తర్వాత పిల్లలు చేయగలుగుతారు, ఆ పిల్లలు చేయగలుగుతారు. కానీ ఆ భక్తి విషయంలో వారు ఎలా ఉన్నారంటే, దేవుడంటే తెలియని జనాంగంగా ఉన్నారు, దేవుడికి లోబడని జనాంగముగా ఉన్నారు, దేవునికి విరోధమైన జనాంగంగా ఉన్నారు. దేవుణ్ణి విసర్జించటమే కాదు, దేవుణ్ణి పక్కన పెట్టడమే కాదు, వారంట వేరే దేవతలను ఆరాధించటం మొదలుపెట్టారంట. వేరే దేవతలను, ఆ దేవతలను ఆరాధించటము చేత ఏమైపోయిందంటే దేవునికి కోపం పుట్టించారంట. దేవుని ఉగ్రత ప్రజల మీదకు వచ్చి ఉంటుందంట. అన్యజనులను ఇక్కడ చూసుకున్నట్లయితే న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయంలో 19వ వచనం, యెహోవా యూదా వంశస్థులకు తోడై ఉన్నందున వారు మన్యదేశమున స్వాధీనపరుచుకొనిరి. అయితే మైదానమందు నివసించు వారికి ఇనుప రథములున్నందున వారిని వెళ్ళగొట్టలేకపోయిరి. ఇంకొక మాట 27వ వచనంలో మీరు చూసుకున్నట్లయితే చివరి నుంచి 2వ లైన్ పైన, కింద నుంచి పైన, స్వాధీనపరుచుకొనలేదు. మీరు అండర్లైన్ చేసుకోవాలి. మొదటి మాట
వెళ్ళగొట్టలేకపోయిరి. 27వ వచనంలో స్వాధీనపరుచుకొనలేదు. తర్వాత 30వ వచనంలో అక్కడ జబులూనీయులను ఉంటుంది, లాస్ట్లో వెళ్ళగొట్టలేదు అక్కడ కూడా. అక్కడ తర్వాత 32లో చూసినా కూడా నఫ్తాలీలను వెళ్ళగొట్టలేదు. మరి శత్రువులైనటువంటి వారు, వాళ్ళు బలవంతులైనప్పటికీ, వారు శక్తిమంతులైనప్పటికీ వారు ఏం చేశారంటే శత్రువులతో స్నేహం చేయటం మొదలుపెట్టారు. మీరు బాగా అర్థం చేసుకోవాలి. కొంచెం మీకు నేను వాక్యంలోకి తీసుకువెళ్తాను. అసలు అప్పుడు ఏం జరిగింది అన్నది చెప్పడానికి నేను ప్రయత్నిస్తున్నాను. యెహోవా చనిపోయిన తర్వాత ప్రజలందరూ ఎవరిష్టానుసారంగా వారు జీవిస్తున్నటువంటి దినాలు. దేవుడి భయం వారికి లేనే లేదు. ఎవరిష్టం వాళ్ళది అయిపోయి ఉంటుంది. ఆ సమయంలో వారిని పరిపాలన చేయటానికి న్యాయాధిపతులను ఏర్పాటు చేసుకున్నారు. ఎందుకు ప్రజలు అంత చెడిపోయారు అంటే దేవుడు చెప్పాడు, వారిని మీరు కంప్లీట్గా వారిని మీరు వెళ్ళగొట్టలేకపోయారు, కానీ మీరు వారితో స్నేహం చేయొద్దు, వారి ఆచారాలు పాటించొద్దు, వారికి ఇష్టమైనట్టుగా మీరు జీవించొద్దు, వారితో వియ్యమందొద్దు, వారి దేవతలకు పూజించొద్దు. దేవుడు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియచేశాడు. ఇంత చెప్పినా దేవుడే. ఎవరో ఒకరు చెప్తున్నారు యెహోవా దేవుడు మన పూర్వీకులలో ఇలా విడిపించాడు, చేశాడని. యెహోవా దేవుడు అంటే తెలిసినా తెలియనట్టుగా, దేవుడి మీద ఆధారపడకుండా, తమ సొంతకి ఇష్టానుసారంగా, తమ చుట్టుపక్కల ఉన్నవారు ఏ పండగ చేస్తా మేము అదే పండగ చేస్తాం. ఎంతమంది సంక్రాంతికి పిండి వంటలు వండుకున్నారండి? మనలో సంక్రాంతికి ఎంతమంది పిండి వంటలు వండుకున్నారు? దేవునికి స్తోత్రం. మన వారందరూ కూడా దేవునికి ఇష్టంగా జీవిస్తున్నారు. హల్లెలూయా. నేను అది తప్పని చెప్పటం లేదు కానండి, లోకం ఏది చేస్తే మనం అది చెయ్యాలి. లోకం ఏది చేస్తే అది మనం చెయ్యాలి. ముందు రోజుల్లో వండుకోవచ్చుగా, తర్వాతి రోజుల్లో వండుకోవచ్చుగా. మా సైడు దీపావళికి ఇక్కడ నాగుల చవితి వస్తుంది. మా సైడు నాగుల చవితి ఎప్పుడో ముందే వచ్చింది. అప్పుడు మాకు నూగు ముద్ద అంటారు. నువ్వులతో ఇంత పెద్ద సైజు లడ్డూలు చేస్తారు. ఇక్కడిలాగా చిన్నవి కాదు, ఇంత పెద్ద చేసి ఖచ్చితంగా ఇంటి ఆడపిల్లకి అవి తీసుకొని ఇవ్వాలి. ఖచ్చితంగా అవి చీర నాగుల చవితికి ఆ పెద్ద క్యాన్, అది ఒకటో రెండో కాదు, ఇంత పెద్ద ముద్దలు ఒక క్యాన్ నిండా చేసుకొని, ఇంకా దాంతోపాటు మరి కజ్జికాయలని అవి అని వంటలు చేసుకొని చీర తీసుకొని ఇంటి ఆడపిల్లకి ఇవ్వటం ఆనవాయితీ. మేము దేవుడిని నమ్ముకున్నాక మా అత్తయ్య గారైతే, మా ఇంటి ఆడపిల్ల ఒక్కటే ఆడబిడ్డ, మరి మేమంతా కూడా చాలా ప్రేమగా కలిసి ఉండేవారు. మా అత్తయ్య ఈ నాగుల చవితి వచ్చిందంటే, అమ్మ ఒక్కగానొక్క ఆడపిల్లమ్మ తీసుకెళ్ళాలమ్మా, తప్పదమ్మా, వాళ్ళ అన్యులు కదమ్మా, మనం చెయ్యక తప్పదమ్మా అనేవాళ్ళు. అత్తయ్య కావాలంటే ముందు ఇద్దాం, కావాలంటే తర్వాత ఇద్దాము, ఈరోజు మనం ఇవ్వకూడదు అత్తయ్య అందరిలాగా అంటే, కొన్ని దినాలలో భయపడి మా అత్తయ్యకి ఎదురు చెప్పలేక ఆమెను చెప్పినట్టుగానే ఆమెకి ఇష్టమైనట్టుగా చేసేదాన్ని. కొన్ని దినాలకి నాకు కూడా అధికారం వచ్చింది. ఇప్పుడు వద్దు, నీకు ఒక చీర కాదు 2 చీరలు పంపిస్తాను, ఇప్పుడు కాదు, కానీ ఈ దినాలు మొత్తం అయిపోయాక, ఈ నెల గడిచిన తర్వాత తీసుకెళ్ళు కావాలంటే, ఈ నెలలో వద్దు అంటే, వాళ్ళు చేసినట్టుగా మనం ఆచారాలు ఒక్కొక్కటి చేస్తూ ఉంటే సాతాను విర్రవీగుతూ ఉంటుందంట. చూసావా, మీ వాళ్ళు కూడా నాకు పండగ ఆచరిస్తున్నారు, మీ వాళ్ళు కూడా నూగులు దంచారు, మీ వారు కూడా పిండి వంటలు వండారు, వాళ్ళు నాకు పెట్టలేదు కానీ ఈ రోజు చేశారు కాబట్టి అది నాకే నైవేద్యం అనుకోనే పరిస్థితులు ఉంటున్నాయి. దేవునికి ఇష్టమైనటువంటి మనమండి ఒక ప్రత్యేకపరచబడిన జనాంగముగా ఉండాలి. మన మాట తీరు, వాళ్ళు ఏం చేస్తే మనం చేయటం కాదు, మన బట్టి వాళ్ళు మారిపోవాలి. హల్లెలూయా. మన క్రియలు, మన నడవడిక, మన పరిశుద్ధత, మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎంత ఓపికగా ఉంటున్నాం, ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత సహాయం చేస్తున్నాం, ఇవండి కావాల్సింది. వాటి గురించి కాదు. ఒకవేళ చిన్న పిల్లలు ఉండి వారు ఏడుస్తారు, పక్కకి వెళ్ళిపోతారు అనుకుంటే ఆ ఉద్దేశంతో చేసి పెట్టుకోవటం తప్పు లేదు. కానీ వాళ్ళు వండుకున్నారు, మనము వండుకోవాలని, వాళ్ళు చేశారు, మనం చేశారని, వాళ్ళు వెళ్ళారు, మనం వెళ్ళాలని అలా ఆలోచన మనలో ఉంటే సాతాను ఏలుబడి చేస్తుంది. జాగ్రత్తగా ఈ విషయాలు మనం గమనించాలి. అయితే ఈ విధంగా వారు దేవునికి ఇష్టం లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తూ ఉన్నారంట. ఇలాంటి పరిస్థితుల మధ్య మనం చూసుకున్నట్లయితే దినవృత్తాంతములు 2వ గ్రంథం, వీడు ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళందరూ పాపం చేశారని దేవుని కోపం వారి మీదకు వచ్చి ఉంటుంది. దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని
దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ ఆగుదాం. ఇక్కడ వాన కురియకుండా చేసింది ఎవరంట? వాన కురియకుండా చేసింది ఎవరు? దేవుడే చేశాడు. మనము ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు సాతాను కరువు ఇచ్చింది, సాతాను ఈ కష్టం ఇచ్చింది అనుకుంటాం. రెండవది మిడతలను పంపినప్పుడే కానీ, ఆ మిడతల స్థానంలో కరోనా పెట్టుకోవచ్చు, ఇంకొక రోగాలు పెట్టుకోవచ్చు, ఇంకో బంధకాలు పెట్టుకోవచ్చు. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనము సరిచెయ్యబడటానికి దేవుని దగ్గర నుండి కొన్ని శ్రమలు మనకు వస్తాయి. ఇక్కడ ఏమన్నాడు? సాతాను పెట్టిందని ఇక్కడ రాయబడలేదు. వాన కురియకుండా నేను అన్నాడు. నేను అంటే ఎవరు? దేవుడని అర్థం. దేవుడే కొన్ని సమయాలలో మనకు కరువుకు అప్పగిస్తాడంట, శ్రమలకు అప్పగిస్తాడంట, వ్యాధులకు అప్పగిస్తాడంట. ఎందుకు అంటే, ఎందుకు వీళ్ళు ఈ శ్రమ వచ్చిందంటే దేవునికి మరి ద్రోహం చేశారు, దేవునికి విరోధంగా జీవిస్తున్నారు, దేవుని యందు భయభక్తులు లేకుండా జీవిస్తున్నారు, చేయొద్దన్న పని చేస్తున్నారు, లోకంతో స్నేహం చేస్తున్నారు, లోకాచారాలు పాటిస్తున్నారు. అందుకే కొన్ని సమయాలలో వీరికి బుద్ధి చెప్పడానికి వాన కురియకుండా ఆకాశాన్ని మూసివేశాను, లేకపోతే వాళ్ళని బాధ పెట్టడానికి మిడతల దండును. ఆ మిడతల దండు ఏదైనా ఒక్కొక్క శ్రమ కావచ్చు, ఒక్కో సమయంలో ఒక్కోలాగా. గడిచిన సంవత్సరాలలో కరోనా కావచ్చు, ఆ తర్వాత వైనాడు కానీ ఇక్కడ విజయవాడలో తుఫాను కావచ్చు, అది వరదలు కావచ్చు, ఇంకొక సందర్భంలో ఇంకొకటి కావచ్చు. ఏది వచ్చినా ఇది సాతాను పంపించాడని మనం తప్పించుకోవడానికి వీలు లేదు. దేవుడి చిత్తం లేకుండా మన తల వెంట్రుకలలో ఒక్కటైనా రాలిపోదు. దేవుడే ఆయన కాపాడాలనుకుంటే అగ్నిగుండములో కాపాడిన దేవుడు. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో ఉన్నప్పుడు కాపాడాడు, సింహపు బోనులో దానియేలు ఉన్నప్పుడు కాపాడాడు. ఎన్నోసార్లు కాపాడిన దేవుడు ఈ సమయమున ఎందుకు? కొన్ని సమయాలలో మంచి భక్తి చేస్తున్న వారు కూడా మరణిస్తారు. దేవుడి చిత్తం అప్పటి వరకు వారి ఆయుష్ కాలం ఉంది, వారి దినములు అక్కడికి ముగించబడ్డాయి. దాని తర్వాత దేవుడు అక్కడేదో మేలు చేయబోతున్నాడు. అంతేగాని ఇది ఎందుకు చేసావు, ఎందుకు ఇలా జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించే ధైర్యం మాత్రం ఎవరిని చేయమాకండి. ఎందుకు ఇలా చేసావు ప్రభువా, ఎందుకు మమ్మల్ని కష్టాలకు అప్పచెప్పావు ప్రభువా అని ప్రశ్నించే ఆ ధైర్యము మనం ఎవరం చేయటానికి వీలు లేదు. దేవుడి చిత్తము ఉంది కాబట్టి అలా జరుగుతుందని మనం గుర్తించాలి. దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకు తెగులు రప్పించినప్పుడే కానీ, ఏ తెగులైనా అయ్యి ఉండొచ్చు, అది ఏ తెగులైనా అయ్యి ఉండొచ్చు. అయితే ఇంత శ్రమ ఎందుకు అప్పగించాడు, ఇంత కష్టం ఎందుకు అని గనక మనం ఆలోచిస్తే, ఇప్పుడు 14వ వచనంలో అంటున్నాడు, దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. హల్లెలూయా. ఈరోజు ఏంటిదండి స్పెషల్ డే? రిపబ్లిక్ డే కదా. మీ అందరికీ నేను శుభాకాంక్షలు చెప్పటం మర్చిపోయాను. 72వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అయితే జెండాలు పట్టుకొని, లేకపోతే ఇక్కడేవో అంటారు, వాటిని ఏమంటారు మరి, ట్యాగ్లో ఏవో అంటారు, వాటిని పెట్టుకున్నప్పుడు మనం నిజమైన దేశభక్తి కాదు. చెడిపోయిన ఈ లోకం, పాపంలో ఉన్నటువంటి ఈ లోకం, దేవునికి విరోధంగా జీవిస్తున్న ఈ లోకం తిరిగి దేవుని సన్నిధికి రావాలి, వాళ్ళ పాపమును ఒప్పుకోవాలంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నా పేరు పెట్టబడిన నా జనులు. మనం అందరం ఎవరి జనులమండి? దేవుడి జనులమేనా? మనకు నిజంగా కన్ఫర్మేషన్ ఉందా? దేవుని ప్రజలమే అని కన్ఫర్మేషన్ ఉందా? దేవుని బిడ్డలమైనటువంటి మనలో అంట తగ్గింపు లేదంట, మనలో గర్వం ఎక్కువైపోయిందంట, అహంకారం ఎక్కువైపోయిందంట, దేవునికి లోబడే మనసు లేదంట, విధేయత చూపే మనసు లేదంట, వాక్యాన్ని అంగీకరించే మనసు లేదంట. అందుకే ఈ దేశం మీదకి ఇంత ఉగ్రత వస్తుంది. అయితే నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని, ఎక్కడ తగ్గించుకోవాలి, దేంట్లో నువ్వు పెరిగిపోయావు చూసుకో. వాక్యం దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏ విషయంలో మనం పెరిగిపోయామో, దేవుని కంటే నా పేరు గొప్ప చేసుకోవాలి, నే ప్రార్థన చేస్తే అర్చనక్క
నేను ప్రార్థన చేశానండి, నేను పలానా జ్వరాన్ని స్వస్థపరిచా, పలానా వ్యాధిని స్వస్థపరిచా అంటే నేనేం చేసుకుంటున్నట్టు? నా పేరు గొప్ప చేసుకుంటున్నట్టు, నన్ను బట్టి నేను అతిశయిస్తున్నట్టు. మనం ఒక్కటి గమనించాలి, మీరు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, దేవుడు మన జీవితంలో చేసే ప్రతి కార్యమును బట్టి దేవునికి మాత్రమే మహిమ చెందాలి. హల్లెలూయా. అది వ్యాధులైనా, కుటుంబ పోషణ అయినా, అవమానాలైనా, దేవుడు ఏ స్థితిలో నుండి నిన్ను రక్షించాడో, ఏ స్థితిలో నిన్ను కాపాడి ఉంటున్నాడో ఆ దేవుడిని నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ దేవుడిని హృదయపూర్వకంగా నీవు ఆరాధించగలగాలి. అయితే తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంటే ప్రార్థన చేయటమే కాదు, నన్ను వెతకి ఏం చేస్తే దేవుడు ఈ సమస్య నుంచి విడిపిస్తాడు. వెతకాలి. ఏదైనా ఒక దాని గురించి అది దొరికేదాకా వెతుకుతానే ఉంటాం. ఒక బంగారపు ఉంగరం ఎక్కడన్నా పెట్టామనుకోండి, ఆ ఉంగరం దొరికేంతవరకు అన్నపానాలు మానేసి మరి వెతుకుతూ ఉంటాం కదా. కానీ దేవుణ్ణి కనుక మీరు వెతికితే, ఆయన దొరికాడంటే మీరు ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. మరి ఆయనను వెతకాలి. తమ చెడు మార్గములను విడిచిన ఎడల, వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, మన ప్రార్థన వింటాడంట. ఎప్పుడు? తమ చెడు మార్గాలు విడిచిపెట్టినప్పుడు, దేశం కోసం ప్రార్థించినప్పుడు, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు, దేవుణ్ణి వెతికినప్పుడు. హల్లెలూయా. ఇవన్నీ కలిగి మనం ఈ ఉపవాస దినాలు చేయాలి అండి. ఈ రోజుకి 7వ దిన ఉపవాస ప్రార్థన. 21 దినాలలో 7వ దిన ఉపవాస ప్రార్థనలోనికి మనం ప్రవేశించి ఉంటున్నాం. రోజు చాలా అంశాల కోసం ప్రార్థన చేస్తున్నాం. మన దేశం కోసము, మన దేశంలో ఉన్న పరిస్థితుల కోసం, వారి పాపముల కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. అయితే ఈ ప్రార్థన చేసే మనం ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలంట. అప్పుడే దేవుడు మన ప్రార్థన వింటాడంట. నిత్యమైన సన్నిధికి వస్తున్న మనము వెతుకుతూ, దేవుడు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడతాడు, ఏం చేస్తే ఆయనకి ఇష్టమనని వెతుకుతూ ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన దేశం ఇప్పుడు బలహీనమైన స్థితిలో ఉంటుంది. మన దేశం ఎలా ఉందండి? రోగంతో ఉందంట. అందుకే దేవుడేమంటున్నాడంటే, నీ ప్రార్థన విని నీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన భారతదేశము స్వస్థత పొందాలా వద్దా? స్వస్థత పొందాలి. మన భారతదేశం ఇమానుయేలు దేశంగా మార్చబడాలి. దేవుడి చిత్తం నెరవేర్చే దేశముగా. ఒకప్పుడు దేవునికి విరోధంగా బ్రతికిన దేశము, ఎన్నో విగ్రహాలు కలిగినటువంటి దేశము. కానీ ఏ దేశానికి దక్కనటువంటి ఒక గొప్ప చోటు భారతదేశమును పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు వ్రాయబడి ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు మన విగ్రహ సంబంధంగా ఉన్నా, పాపంలో ఉన్నా, విరోధంగా జీవిస్తున్నా, దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనము కూడా మన దేశాన్ని ప్రేమించామంటే జెండాలు ఎగరేయటము, లేకపోతే స్టేటస్లు పెట్టుకోవటం కాదు, కానీ మన దేశం కోసం దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని భారంగా ప్రార్థన చేయటం. హల్లెలూయా. అయితే మనం మొదట చదువుకున్నటువంటి లేఖన భాగం, అసలు కరువు ఎందుకు వచ్చింది అని చెప్పటానికి ఇదంతా తీసుకొచ్చా. కరోనా కావచ్చు, కరువు కావచ్చు, వ్యాధి ఏదైనా కావచ్చు, దేవుడు చిత్తానుసారంగానే దేవుడు అనుమతిస్తాడు కదండి. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రూతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. చాలండి. ఇక్కడ ఏం కలిగిందంట? న్యాయాధిపతులు ఏలిన దినముల యందు కరువు కలిగింది. ఎందుకు కలిగింది కరువు అంటే, మనం ఇప్పటిదాకా చూసుకున్నాం, ప్రజలు దేవునికి లోబడకుండా, దేవుని మరి చిత్తము లేకుండా తమ ఇష్టమైనట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు జీవిస్తున్నారు. అందుకే ఆ దినాలలో ఒక కరువు కలిగిందంట. అయితే వీరు ఏం చేశారు? ఈ కరువు కలిగినటువంటి ఆ దేశంలో కరువు కలగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను, తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురం ఉండటానికి వెళ్ళారు. ఈ మోయాబు దేశానికి ఇప్పుడు ఉన్న ఈ బెత్లెహేముకి ఒకవేళ మనం చూసుకున్నట్లయితే మధ్యలో ఒక సముద్రం అడ్డుంటుందంటండి. కేవలం 15 కిలోమీటర్లు మాత్రమేనంట. కరువు కలిగినటువంటి ఈ దేశమునకు, బెత్లెహేముకు, మోయాబు దేశానికి కానీ మధ్యలో సముద్రం అడ్డు వచ్చినందువలన చుట్టూ తిరిగి వెళ్ళి
55 కిలోమీటర్లు దూరం అంటండి. ఎంత దూరం? 55 కిలోమీటర్లు. ఒకవేళ సపోజు విజయవాడ నుంచి తెనాలో గుంటూరో అంత దూరం అయ్యి ఉండొచ్చు, అంత దూరము అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ కరువు ఉంది, అక్కడ కరువు లేదు. వీళ్ళు దేవుడి పిల్లలు, దేవుడి మాట వినటం లేదని, దేవుడి మాట వినటం లేదని దేవుడే వారికి ఆ కరువు కలగచేసి ఉంటున్నాడు. కరువు కలిగిందని పారిపోతారా? కరువు కలిగిందని ఆ శ్రమను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారా? చెప్పండమ్మా. కరువు కలిగిందని, అయ్యా మేము తప్పు చేసాం, మేము పాపం చేసాం, మేము విరోధంగా ప్రవర్తించాం, ఈ కరువులో మేము జీవించలేము అనుకొని మరి ప్రార్థన చేస్తారా? ఈ కుటుంబము అలా ప్రార్థన చేయలేదండి. ప్రార్థన చేయకుండా పారిపోతున్నారు. శ్రమ కలిగినప్పుడు పారిపోయే గుంపు ఒక గుంపు ఉంటుందంట. శ్రమ కలగంగానే మరి మనము విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము కూడా కరువు కలిగినప్పుడు ఐగుప్తు దేశానికి పారిపోయాడు. అయితే దేవుడు మాట వినకుండా పారిపోయినందుకు ఒక శ్రమ ఎదుర్కొన్నాడు. ఏంటి అంటే ఐగుప్తు దేశంలో ఉన్న రాజు శారమ్మను మరి అక్కడ ఇష్టపడి శారమ్మను తీసుకొని తన కోటలో పెట్టుకున్నాడు. అక్కడ దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి, దేవుడు మాట్లాడాడు కాబట్టి శారమ్మ చక్కగా ఏమి కాకుండా క్షేమంగా ఆ శారమ్మతో పాటు మరి ఎంతో ఆస్తిని ఇచ్చి పంపించి ఉంటున్నాడు ఐగుప్తు రాజు. కరువు వచ్చినప్పుడు, కరువు అనేది కాదండి, శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవునికి దూరం అవ్వకూడదు. నీకు వ్యాధి వచ్చినప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు. నీకు నష్టం కలిగినప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు. నీ ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు దేవునికి దూరం అవ్వకూడదు. అప్పుడే దేవుని పాదాలు పట్టుకొని ఇంకా ఎక్కువగా ప్రార్థన చేయాలి. అప్పుడే ఇంకా ఎక్కువగా దేవా నాకు సహాయం చేయి, నేను లేవలేని స్థితిలో ఉన్నా, నన్ను స్వస్థపరచు ప్రభా, అయ్యా నేను అవమానాలు పొంది ఉన్నా, ఈ అవమానాల నుంచి నన్ను విడిపించు ప్రభా, నా పిల్లల్ని మార్చు ప్రభా. నీ ఇంట్లో ఉండి ఏం చేయగలవు? దేవుని సన్నిధికి వస్తేనే, దేవుని సన్నిధిలో మాత్రమే నిలిచి ఉంటేనే దేవుడు కార్యాలను చూడగలుగుతాం. దేవుని సన్నిధికి కానీ దేవుని సంఘానికి కానీ కష్టాలు వచ్చినాయని ఎవ్వరు దూరం అవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. ఆ శ్రమలలోని ఇంకా దేవునికి దగ్గరయ్యి నువ్వు కన్నీరు కారుస్తావు చూసావా? ఆ కన్నీటిని బయట కార్చే కన్నీటి కంటే నువ్వు దేవుని దగ్గర కన్నీరు కారుస్తే ఆ కన్నీటిని ఆయన భద్రపరిచి దేవుడు నీతో మాట్లాడటం మొదలు పెడతాడంట. హల్లెలూయా. మరి శారమ్మ కోసం ఐగుప్తు రాజుతో మాట్లాడినటువంటి దేవుడు నీ కోసం నీ శత్రువులతో మాట్లాడతాడు. నీ పక్షమున ఆయన కార్యం చేస్తూ ఉంటాడు. నీ సమస్యను ఆయన, అది శారమ్మని తీసుకువెళ్ళి అది శ్రమ, కానీ శారమ్మను పంపించేటప్పుడు ఎన్నో గొర్రెలు గొడ్లు ఆస్తినంతా కూడా పంపించి ఉంటున్నాడు ఐగుప్తు రాజు. నీకు శ్రమ వచ్చింది అంటే ఆ శ్రమ తర్వాత నీకు ఆశీర్వాదం కూడా రాబోతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని ప్రార్థన చేయటం మానేసి దేవుడి మీద అలిగి దేవునికి దూరంగా ఉండటం దేవుడి చిత్తం కానే కాదు. మొదటిగా కరువు కలిగింది. కరువు కలిగినప్పుడు మనం ఏం చేయాలంటే పారిపోకూడదు. కొంతమంది ఏం చేస్తారు? పారిపోతారు. రెండవది చూసుకుంటే మరి రెండో ఒక గుంపు ఉంటుందంట. కరువు కలిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే బాధను దిగమింగుతారంటే లోపల చాలా కష్టం ఉంటుంది, పైకి ఏమీ లేనట్టుగా నటన, ఆ నటనతోనే ప్రార్థన. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థనలో ఉన్న మనము చక్కగా ఎంత అందంగా పదాలు పలికితే అంత బాగా ప్రార్థన చేశారని అనుకుంటారని మీరు అనుకోవద్దు. మనకు వచ్చి రాని ప్రార్థన, హృదయంలో ఏముందో అదే దేవుని దగ్గర కుమ్మరించు. నువ్వు దేని నిమిత్తం బాధపడుతున్నావో భయపడుతున్నావో దాన్నే దేవుని దగ్గర కుమ్మరించు. నువ్వు ఏ అంశం కోసం ప్రార్థన చేస్తున్నావో దాని గురించి నువ్వేం ఆలోచిస్తున్నావో దాన్నే కుమ్మరించు. లోపల దాచుకొని ఒకవేళ ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఇలా చేయకూడదు, లేకపోతే ఇట్లా నా పాపం బయటపడుతుంది, నువ్వు ఎక్కడైనా కానీ దేవుని సన్నిధిలో నీకు శ్రమ వచ్చినప్పుడు హృదయాన్ని దేవుని దగ్గర కుమ్మరించాలి. హల్లెలూయా. ఓపెన్ అయిపోవాలి. దేవుని దగ్గర దాపరికం ఏంటండి? ఎక్కడ మనుషుల దగ్గర దాచుకో, నీ తల్లిదండ్రుల దగ్గర దాచుకో, స్నేహితుల దగ్గర దాచుకో, వారి దగ్గర నీకు ఎప్పుడైనా ముప్పు ఉంటుంది. కానీ దేవుడి దగ్గర కుమ్మరించి నీ హృదయాన్ని, నీ బాధ ఏంటో ఓపెన్ ఆయనకి చెప్తే కదా ఆయనకి తెలిసేది. ఆ ముందే తెలుసు, చెప్పకపోయినా ఆయనకు తెలుసు అనుకోండి. కానీ మీరు ఆయన ఓపెన్ అయినప్పుడు నా బిడ్డ నాకు ఎంత సమీపంగా ఉందని ఆయన ఎంతగానో సంతోషిస్తాడు. హల్లెలూయా. అంతేకాని దేవుడి దగ్గర కప్పుకొని దాచిపెట్టుకోవటం, ఒకవేళ
నాలో ఒక లోపం ఉంది, నాలో ఒక బలహీనత ఉంది. నేను దేవుని నమ్ముకున్నాక కూడా 4 సంవత్సరాలు ఒక టీవీ సీరియల్ చూసేదాన్నండి. ఒక టీవీ సీరియల్ చూసేదాన్ని నేను. దేవుడు నాకు అప్పటికి సేవ కూడా చేసేదాన్ని. నేను ఇటు గృహాలు దర్శించేదాన్ని, గొంతు పోయేటట్టు ఏ కుటుంబానికి వెళ్ళమంటే ఆ కుటుంబానికి వెళ్ళి గద్దించి 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 ప్రార్థన చేసేదాన్ని. ఇంటికి వచ్చేసరికి ఆ టైం కల్లా సీరియల్ పెట్టుకునేదాన్ని. దేవుడు మళ్ళీ నాతో మాట్లాడినప్పుడు ఆ పాపాన్ని ధైర్యంగా, ఇప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు నేను ధైర్యంగా ఒప్పుకుంటా. ఆ సీరియల్ మళ్ళీ నేను పైకి నేను చెప్పుకునేదాన్ని. మిమ్మల్ని నవ్వించడం కోసం నేను చెప్తున్నా. మొగల్ రేకులు అని ఒక సీరియల్ వచ్చేది. మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు కప్పి పెట్టుకునేదాన్ని నా పాపాన్ని. ఏమని చెప్పేదాన్నో తెలుసా? దేవా, దాంట్లో కూడా నాలాగా అమ్మా నాన్న లేనోళ్ళు ఉన్నారు, దాంట్లో కూడా నాలాగే కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు దాంట్లో అది ఫినిషింగ్, అది ఏమంటారు, దాని ఎండింగ్ ఏమైపోతుందో అది చూసి మానేస్తా. ఎన్నోసార్లు దేవుడు ఇలాగే మాట్లాడుతూ ఉండేవాడండి నాతో. మాట్లాడుతుంటే దేవుడికే నేను బుద్ధి చెప్పేదాన్ని, దేవుడికి నచ్చ చెప్పేదాన్ని, నా దారిలోకి తెచ్చుకోవాలి దేవుణ్ణి. నాలాంటి కష్టాలే, నాలాంటి బాధలే, అబ్బా వాళ్ళు ఈరోజు ఇలా జరిగింది, ఇలా అన్నీ దేవునికి స్టోరీ వివరించేదాన్ని. నిజమండి, అలా ఉండేది. అంటే దేవుడు మాటకి ఒక పక్క, దేవుడు నాతో మాట్లాడటము మొదటి దినము నుండే నాకు ప్రారంభమైంది. దేవుని మాట హృదయంలో ఒక పక్క, ఇంకొక పక్క సాతాను యొక్క కుయుక్తి చేత నేనే తెలివిగల దాన్ని దేవుణ్ణి ఎలాగైనా ఒప్పించి పాపం చేయాలని, దేవుని ఒప్పించి పాపం చేయాలనే మనసు. దీన్ని ఏమంటారంటే కప్పుకోవటం అంటారు, దాచిపెట్టుకోవటం అంటారు. నిజంగా నాకు దేవుడు భయం ఉంటే గనక ఆ దినాలలో, ప్రభా ఇది విడిచిపెట్టలేకపోతున్నాను, విడిచిపెట్టడానికి సహాయం చేయని ప్రార్థన చేయొచ్చు. కానీ నేను అలా ప్రార్థన చేయలేక కప్పుకున్నాను. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న మనము, నాలాగా నేను మీ అందరికీ ఓపెన్గా చెప్తున్నాను, మీలో ఒక్కొక్కరిలో ఒక్కో లోపం ఉంటుంది. ఏది చేయకూడదు అదే చేస్తూ ఉంటాము, ఏది చూడకూడదు అదే చూస్తూ, మాట్లాడకూడని మాట్లాడుతూ, దేవునికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాము. పైకి మాత్రము ఏమీ లేనట్టుగా చక్కగా మంచి మంచి పదాలతో ప్రార్థన చేస్తూ, పాటలు పాడుతూ, ఎంతో సంతోషంగా మనమే భక్తి పరులమన్నట్టు ఉంటాం. కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కప్పుకోకుండా ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెట్టి, ఆ కరువు కాలంలో దేవునికి దూరము కాకుండా ఇంకా దేవునికి దగ్గర అవ్వాలని. ఇంకోటి మూడవదిగా ఏం చేయాలంటే, దేవుని దగ్గర ఉన్నది ఉన్నట్టుగా ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడంట. హల్లెలూయా. మన ప్రార్థన ఆలకించి, ఈ రూతు గ్రంథంలో ఉన్నటువంటి వీరు ఎఫ్రాతీయులు అని అక్కడ రాయబడి ఉందండి. ఎఫ్రాతీయులు అంటే రిచ్ పీపుల్ అని అర్థం అంట, చాలా ధనవంతులని అర్థం అంట. ఇప్పుడు ఒక చోట ఉంటుంది, ఇది అమ్మ ఇక్కడ మాస్ వాళ్ళు నివసిస్తారు, ఇంకో చోట అక్కడ అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి, అక్కడంతా ఉన్నతమైన వాళ్ళు నివసిస్తారని ఒక ఏరియాస్ ఉంటాయి. విజయవాడలో కూడా ఈ ఎఫ్రాతీయులు అన్నవారు చాలా సుఖభోగాలకు అలవాటు పడి ధనవంతులైనటువంటి కుటుంబం అంట. కరువు వస్తే ఏమైంది, అంత మంచి కుటుంబంలో పుట్టినవారు, అంత వంశంలో ఉన్నటువంటి వారు చిన్న శ్రమరాంగానే ఏం చేశారు, పారిపోయాడు. ఎందుకంటే మోయాబు దేశంలో వ్యాపారం ఉంది, అక్కడ మనం పోషించబడతామని. వెళ్ళంగానే ఏం జరిగింది, తన భార్యను 2 పిల్లలను తీసుకుని వెళ్ళాడు. మొదట వెళ్ళిన ఆయన చనిపోయాడు, ఎవరైతే డెసిషన్ తీసుకొని వెళ్ళాడు ఆయన చనిపోయాడు. ఆ తర్వాత 2 కుమారులు చనిపోయారు. ఇక్కడ ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో ఆ వ్యక్తి ముందు చనిపోయాడు. మీరు గమనించాల్సింది మాట వలన ఏంటంటే, మీరు తీసుకునే నిర్ణయం మీ పిల్లలకు, మీ ఇంటి వారికి ఆశీర్వాదంగా ఉందా లేదా? ఎలిమెలెకు తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఆ కుటుంబాన్ని నాశనానికి ఈడ్చుకొని పోయి ఉంటుంది. ఏ తండ్రిగా ఉండి ఆ స్థానంలో ఉండి ఇప్పటిదాకా మనం ఎంతో సుఖభోగాలు అనుభవించాం, ఎంతో లగ్జరీగా మనం గడిపాము. ఇప్పుడు మనం కరువు వచ్చిందని ఈ స్థలాన్ని దాటిపోకూడదు, ఇది బెత్లెహేము, ఇది రొట్టెల ఇల్లు, ఇది దేవుని సన్నిధి, ఇక్కడ ఉంటేనే ఆశీర్వాదం. కొంత ఆలస్యమైనప్పటికీ దేవుడు ఎన్నోసార్లు దర్శించాడు, మనల్ని కూడా దర్శిస్తాడు అని చెప్పి ఎలిమెలెకు చెప్పాలి కదండి, భార్యకు చెప్పాలి, బిడ్డలకు చెప్పుకోవాలి. కానీ ఎలిమెలెకు ఏం చేశాడు, తండ్రి స్థానంలో, యజమానుడి స్థానంలో ఉన్నవాడు కుటుంబం అంతటిని తీసుకొని పోయి పాపపు దేశం, మోయాబు దేశం, తండ్రికి కూతుళ్లకు పాపం చేస్తా పుట్టినటువంటి పిల్లలు, మొదటి కుమార్తె లోతు యొక్క పెద్ద కుమార్తెతో మరి తను పాపం చేసినప్పుడు పుట్టిన జనాంగమే మోయాబు జనాంగం. ఈ సంగతులు వాళ్ళకి తెలుసు కదా. అపవిత్రమైన స్థలాలకు మేము వెళ్ళం, అక్కడ పాపంలో ఉన్నవారు
ఆ పాపపు దేశంలోకి మేము వెళ్ళాం, మా కరువైన ఇక్కడే జీవిస్తాం, ఇక్కడే బ్రతుకుతాం, చావైనా బ్రతుకైనా మేము దేవుని సన్నిధిలోనే ఉంటాం అనే తీర్మానము ఎలీమెలెకు తీసుకోలేకపోయాడు. ఈనాడు మనం తీసుకునే నిర్ణయం ఎలా ఉంది? అది దేవునికి ఇష్టమైనట్టుగా ఉందా, నీకు ఇష్టమైనట్టుగా ఉందా? ఏదో కొద్ది కాలం మాత్రము, ఏదో కొద్దిగా తొందరగా అయిపోయే దానికోసం అడ్డదారిలో వెళ్ళొద్దు. ఈ కొద్ది కాలము శ్రమలను గురించి నువ్వు బాధపడొద్దు. ఈ శ్రమలు ఎన్నతగినవి కావు. దేవుడిచ్చే మహిమ ఎదుట దేవుడు నిన్ను ఇంకా ఉన్నతంగా దీవించాలని, ఆశీర్వదించాలని నిన్ను తీసుకువెళ్తున్నాడు. ఈ శ్రమలను చూచి భయపడొద్దు, వెనకడుగు వేయొద్దు. ఆ రీతిగా మరి వాళ్ళైతే అందరూ వెళ్ళిపోయారు. అక్కడ ఇద్దరు మరి ఆ పాపపు దేశంలో నుంచి మనమైతే ఒప్పుకుంటామా? చిచ్చి, ఇక్కడంతా వ్యభిచారపు స్త్రీలు, ఇక్కడంతా పాపము చేసేవారు, మాకొద్దు ఆడపిల్లలు అక్కడ తెచ్చుకోమనుకుంటారు. కానీ అక్కడ ఆడపిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. దేవుని కృప, రూతును దేవుడు ఆకర్షించాడు కాబట్టి రూతు తిరిగి దేవుడు దర్శించాడన్న సంగతి నయోమికి వినపడిందంట. దేవుడు తిరిగి దర్శించాడు బెత్లెహేమునని. ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. నీకు ఈ కబురు ఎలా తెలిసింది? నయోమికి వినపడిందంట ఆ మాట. ఎక్కడో పాపంలో శాపంలో పడి ఉన్న నీకు ఈ కబురుని సెల్ ఫోన్లో వాక్యం ద్వారా, టీవీలో వాక్యం ద్వారా, కరపత్రికలో వాక్యం ద్వారా, నీ తోటి విశ్వాసుల ద్వారా, నాలాంటి సేవకుల ద్వారా దేవుడు నీకు వినిపింపచేస్తాడు. వద్దు, ఈ పాపంలో ఉండొద్దు, దేవుడు మిమ్మల్ని తిరిగి దర్శించాడు, దేవుడు ఈ కరువు నుంచి విడిపిస్తాడు, ఈ శ్రమ నుంచి విడిపిస్తాడు, ఈ పాపం నుంచి విడిపిస్తాడు అని మిమ్మల్ని తీసుకువెళ్ళే దేవుడు మీకోసమే ఈ యొక్క సువార్త విస్తరిస్తూ ఉంది. ఎక్కడ చూసినా సంఘాలు సంఘాలు ఎక్కడో పెరిగిపోతూ ఉన్నాయి. ఎంతోమంది సేవకులు లేపబడుతూ ఉన్నారు. ఇలాగైనా ఒక సంఘంలో ఒకళ్ళన్నా ఆ కబురు తెలుసుకోవాలని, దేవునికి దూరమైపోయి ఇక్కడ శ్రమలు తట్టుకోలేక వెళ్ళిపోయిన ఆ కుటుంబం దగ్గరికి మీరు కబురు అందిస్తారా? అమ్మా, దేవుని సన్నిధికి రండి. దేవుడు దర్శించే సమయం ఇది, రాకడ సమయం ఇది, సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది దర్శించే దినాలు. ఇప్పుడు గనక నువ్వు దేవుని సన్నిధికి రాకపోతే ఇంకెప్పటికీ దేవుని కలుసుకోలేవు. మనమందరం కబురు చేరవేసేవారిలాగా, తెలియని వారికి తెలియపరిచేవారిగా, ఎంతమంది దేవుని తెలియక నశించిపోతున్నారో, నరకానికి వెళ్ళిపోతున్నారో వారందరి కోసం భారం కలిగి దేవుడి గురించి సువార్తను ప్రకటిద్దాం. నిజమే, మన దేశం బాగుపడాలి, మన దేశం స్వస్థత పొందాలి, మన దేశం ఆశీర్వదించబడాలి, మన దేశ ప్రజలందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, సిరి సంపదలతో ఉండాలి, ఇంకా జ్ఞానము పెరగాలి, ఆ జ్ఞానము ప్రజలకు ఉపయోగపడాలి. దేవునికి విరోధంగా ఏది ఉండకూడదు. జ్ఞానం ఇచ్చిందే దేవుడు. అయితే మనము తమ పేరు పెట్టుకున్నటువంటి, తమ జనులుగా ఉన్నటువంటి మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము ప్రార్థన చేద్దాం, తగ్గించుకుందాం, వెతుకుదాం, దేవుని చిత్తం నెరవేరుద్దాం. కరువు వచ్చిందనో, కష్టం వచ్చిందనో, బాధ కలిగిందనో నువ్వు దేవుని సన్నిధికి దూరం అవ్వద్దు, ప్రార్థన చేయటం ఆపేయొద్దు. ఈ కష్టకాలంలోనే మొరపెట్టు, దేవుడు తప్పకుండా నీ పక్కన గొప్ప మేలు చేస్తాడు, నీ పక్షాన విజయం చేస్తాడు, ఖచ్చితంగా నీ కుటుంబాలలో మేలు కలగ చేస్తాడు. ఏ స్థితిని చూచి నువ్వు కంగారు పడుతున్నావో పారిపోమాకు. మనం పిరికివారం కాదు. పిరికి వాళ్ళు ఆయన సన్నిధిలో చేరలేరంట. ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంది కదండి, పిరికివారు ఆయన సన్నిధిలో ఉండలేరు. మీకు ఏదున్నా ఓపెన్ అయిపోయి దేవుని దగ్గర ఒప్పేసుకోవాలి. అప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం, మనసు పూర్తిగా, హృదయపూర్వకంగా నువ్వు ఎంత ఏడవాలంటే అంత ఏడు, ఎంత కేకలు పెట్టాలంటే అంత కేకలు పెట్టు. నీ బాధ ఏంటో చెప్పు. నువ్వు ఒక తండ్రిగా, ఒక స్నేహితునిగా ఎలా చెప్పుకుంటావో ప్రతి చిన్న విషయం కూడా ఆయనతో చెప్పుకోవచ్చు. ఒక నాయకుడి దగ్గరికి వెళ్తే 5 నిమిషాల టైం చక్కచక్క చెప్పాలి, మీకేం అవసరతలో 2 ముక్కల్లో చెప్పాలంటారు. వాళ్ళు బిజీ కాబట్టి. మన దేవుడు దినమెల్లా చేతులు చాచి మన కొరకే, మన అవసరతల కొరకే, మనకు సహాయం చేయటం కోసమే ఆయన చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. నీకంటే, నీ దీవెన కంటే, నీ ఆరోగ్యం కంటే ఆయనకి ఎక్కువైన పని ఏదీ లేదు. తప్పకుండా నీ ప్రార్థన వినటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ యొక్క బాధ నుంచి విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉన్నామా?